మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర జరిగిన ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. జగిత్యాల కోరుట్ల నుంచి వెళ్లిన బస్సు 3 ప్రయాణికులను ఎక్కించుకుంది. ప్రమాదం జరిగిన బస్సులో కోరుట్లలో గౌరవ్, రాము, కుమారి అనే 3 ప్రయాణికులు వెళ్లినట్లుగా సమాచారం. ప్రస్తుతం వీరి పరిస్థితి గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. జగిత్యాల నుంచి బయలుదేరిన బస్సు సాయంత్రం 4 గంటలకు ఇది జగిత్యాల నుంచి హరే కృష్ణ ట్రావెల్స్ బస్సు అయితే ప్రయాణం చేసింది. దీనికి మొత్తం 44 మంది అయితే ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. దీంట్లో ఈ 44 మందితో వెళ్తున్న బస్సులో 15 మంది మహిళలు అయితే ప్రయాణం చేస్తున్నారు. వీరంతా సుమారు 23 నుంచి 40 మధ్య వయసు వారే ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఏదైతే జగిత్యాల, కోరుట్ల, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో గౌరవ్ మరో ఇద్దరిని ఎక్కించుకొని ఇది నిజామాబాద్ టు హైదరాబాద్ మీదుగా ఈ బస్సు అయితే ప్రయాణం చేసింది. ఏదేమైనా ఇటు మార్కాపురం కు సంబంధించిన బస్సు ప్రమాదంలో అయితే ఇప్పటికే గౌరవ్ తోటి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవ్ కు కొంచెం స్వల్ప గాయాలైతే తగిలాయి. దానికి సంబంధించి ఇప్పటికే హరే కృష్ణ ట్రావెల్స్ వద్ద అయితే ఇటు పోలీసులు కూడా, అదేవిధంగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారు రిజర్వేషన్ చేసుకున్న బంధువులు ఉన్నారో వారంతా ట్రావెల్స్ సంబంధించిన సంస్థ వద్ద అయితే ఉన్నారో. దీనికి సంబంధించి ట్రావెల్స్ సంబంధించిన సిబ్బంది కూడా వారిని సంప్రదించగా ఇప్పటికీ ఎలాంటి సమాచారం అయితే ఇవ్వడం లేదు. దీనికి సంబంధించి ఇటు పోలీసులు కానీ, బంధువులు కానీ ట్రావెల్స్ వద్ద అయితే భారీగా చేరుకున్నారు. కొంత ఏదైతే ఇటు ట్రావెల్స్ అయితే ఏదైతే మూసివేసిన క్రమం అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి ఇటు జగిత్యాల గానీ, ఇటు కోరుట్ల, నిర్మల్ జిల్లాలో ఈ హరేకృష్ణ ట్రావెల్స్ సంస్థలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ట్రావెల్స్ వద్ద అయితే భారీగా పోలీసులు చేరుకున్నారు. వారికి సంబంధించిన బంధువులు కూడా చేరుకొని ట్రావెల్స్ వద్ద అయితే పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వమని అయితే ఇప్పటికే హరేకృష్ణ ట్రావెల్స్ కు సంబంధించిన సంస్థను అయితే ప్రతినిధులు అయితే కోరగా ఇప్పటికే అక్కడ పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు గౌరవ్ కు సంబంధించి స్వల్ప గాయాలు అయితే తగిలాయని అక్కడ ఉన్న వారి బంధువులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా మరో 2 ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ ఉన్నాయి. నిర్మల్ జిల్లాకు చెందిన ప్రయాణికులై. ఏది ఏమైనా కూడా దీనికి సంబంధించి మార్కాపురంలో జరిగిన బస్సు ఘటన ఒక తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంకా ఇటు ఎమ్మెల్యేలు కానీ, ఇటు కరీంనగర్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఇటు ఏదైతే ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సంస్థకు ఫోన్లు చేయడం జరిగింది. ప్రతినిధులతో మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా వారు ఎలా ఉన్నారు, ఏంటిది, అసలు ఏం జరిగింది, అసలు ఈ బస్సుకు సంబంధించిన ప్రమాదం సంబంధించిన ఘటికలు ఏ విధంగా ఉన్నాయైతే ఇప్పటికైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వారు అందుబాటులోకి రాకపోవడంతో అయితే కొంచెం ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొని ఉంది. జమీమా, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.